దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ బాగున్నారా? అయ్యా అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి. మీ సమస్యలు ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి. మీ కొరకు ఉపవాసం ఉండి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. మరి కామెంట్లు పెట్టండి, దాని ప్రకారంగా మేము మీకు రిప్లై ఇస్తాము. పొద్దున్నే దేవుని వాక్యం, ఈరోజు 9వ తారీఖు, దేవుడు మనకి మరొక దినమును అనుగ్రహించాడు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. బైబిల్ ఉన్న వాళ్ళు ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఆదికాండంలోనే 6వ అధ్యాయంలో 5వ వచనంలో యెహోవా చూసి అని ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఈ ఉదయకాలమున మనల్ని చూస్తున్నాడంట. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో చూస్తున్నాడంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు ప్రజలు తలంపులు ఎప్పుడు కేవలము చెడ్డవని అని అంటున్నాడు. అంటే ప్రభువు మన హృదయంలో మంచి చూస్తాడు, మన హృదయంలో చెడు చూస్తాడు. కొన్నిసార్లు అనుకుంటాము, నేను మాట్లాడితేనే కదా తెలిసేది అవతల వాళ్ళకు అనుకుంటాం. కానీ నీ అంతరంగంలో దేవుడు చూస్తున్నాడు. నువ్వు కన్నీళ్లతో ఉన్నావు, అనారోగ్యంతో ఉన్నావు, అప్పుల సమస్యలతో ఉన్నావు, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనతో ఉన్నావు, అది ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తున్నప్పుడు నీ హృదయం ఎలా ఉండాలంటే, ఆయన చూస్తున్నప్పుడు నీ మనసు ఎలా ఉండాలంటే, మంచి హృదయం కలిగి ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి, మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆయన దీవిస్తాడట. అప్పుడు నిన్ను ఆయన సమస్యల నుండి తప్పిస్తాడంట. అప్పుడు నిన్ను ఆయన నీ ఇబ్బందుల నుంచి విడుదల కలగజేస్తాడంట. నీకు క్షేమాధారాన్ని ప్రభు కలగజేస్తాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది మనం గమనిస్తే కీర్తన గ్రంథంలో ఉండిద్ది, 14వ అధ్యాయంలో ఉండిద్దంటే, వివేకి అయి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను చూసి పరిశీలించెను. అంటే మీరు గమనించండి, ఒకళ్ళైనా వివేకంతో ఉంటారా? ఒకళ్ళైనా నన్ను వెతుకుతారా? ఒక్కలైనా నా గురించి ఆలోచిస్తారా? ఒక్కలైనా నాకు ప్రార్థన చేస్తారా? ఒక్కలైనా నా పక్షంగా నిలబడతారా? ప్రభువు చూస్తున్నాడంట. ఆయన వివేకం కలిగిన వాళ్ళని, ప్రార్థనా పరులను ఆయన సన్నిధిలో మానక నిత్యము స్తుతులు చెబుతున్న వారిని ఆయన వివేకముతో వెతుకుతున్నాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నీవు దేవుణ్ణి వెతికే బిడ్డగా ఉండాలి, ఆయనని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. ఆయన అప్పుడు నీకు కలగజేసేది ఏంటయ్యా అంటే, ఆయన నీ మీద కనుదృష్టి ఉంచి నిన్ను ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో ఎటువంటి శాప